ఇగో 48 గంటల్లో హార్ముజ్ తెరవాలి, లేదంటే పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం. ఇరాన్కు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిక. అట్లయితే మొత్తానికి మూస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉన్నది. నేను ఎంతో కొంత తీసిపెట్టిన బాట, కొంత ఒక గేట్ అన్న తీసిపెట్టినా, నువ్వు మొత్తానికి మొత్తం తెరవన్నావు కాబట్టి అసలు ఒక్క గేటు కూడా తెరిచేది లేదని చెప్పేసి వాడు ఇరాన్ వాడు చెప్తా ఉన్నాడు. ఇక చూడండి, ఇక మరి మొన్న ఏదో ఆరోగ్యం మంచి లేదు, ఇబ్బంది పడ్డాడు, కొంత అదే కొంత హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. మరి మంచిగానే ఉన్నాడు కదా. ఇగో ఆయన నిన్న గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ ఈయన బెదిరింపులకి చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇరాన్ అసలు సస్య మేర కూడా ఎరికి తగ్గట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తూ ఉంది ఇరాన్ పైన, కానీ ఇరాన్ మాత్రం చిన్న దేశం అయినప్పటికీ కూడా విరుచుకుపడుతుంది. వాళ్ళు కూడా దాడులకు ప్రతిదాడులకు పూరుకుంటా ఉన్నారు. మొత్తం పవర్ ప్లాంట్లే పేల్చేస్తామని చెప్పేసి అన్నా కానీ నువ్వు ఏం చేయలేకపోరా అని చెప్పేసి తీసేస్తా ఉన్నది ట్రంప్ని. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని నౌకల రాకపోకల కోసం వెంటనే తెరవాలని, లేని పక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేసి సర్వనాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ అల్టిమేటంపై స్పందించిన ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన ఇంధన, సాంకేతిక, మంచినీటి శుద్ధి, మౌలిక సదుపాయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ప్రతి హెచ్చరిక జారీ చేసింది. నువ్వు ఒకటి నన్ను ఇది తెరవకపోతే మమ్మల్ని ఇది చేస్తామని చెప్పేసి అంటున్నావు కదా, నాశనం చేస్తున్నావు అంటున్నావు కదా, మేమేందో చూపెడతాం, నువ్వు ఒక కారం చేసినట్టయితే మేము నాలుగు చోట్ల దెబ్బ కొడతామని చెప్పేసి ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. ట్రంప్ నిన్న ఆదివారం 5 గంటలకు తనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ట్రూత్ సోషల్ అనేటువంటి వేదిక ద్వారా ఆయన స్పందించిండు. ఆ క్షణం నుంచి సరిగ్గా 48 గంటల గడువు విధిస్తూ ఇరాన్కు సందేశం పంపారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం వరకు ఈ గడువు ఉంటుంది. ఎలాంటి బెదిరింపులు లేకుండా 48 గంటల లోపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవాలి, ఇక లేదంటే అమెరికా ఆ దేశంలోని పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తుంది. అన్నిటికంటే పెద్ద పవర్ ప్లాంట్ నుంచి ఈ ధ్వంసం మొదలవుతుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ సైనిక విభాగం ఖాతం ఆల్ అన్ఫియా స్పందిస్తూ, శత్రువు మా ఇంధన వనరులపై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు చెందినటువంటి ఇంధన, సమాచార, సాంకేతిక, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని ఏఎఫ్పి వార్తా సంస్థ ద్వారా హెచ్చరించింది. యుద్ధాన్ని ముగుస్తామని ట్రంప్ ప్రకటించిన ఒక్క రోజులోనే ఈ స్థాయిలో హెచ్చరికలు రావడం ఉద్రిక్తతలకు మరింత పెంచింది అనేది ఒక వార్త కనపడతా ఉన్నది. ఈ చేయబట్టి ఈయన బెదిరించుడు, వాడు దాడి చేసుడు, వీడు దాడి చేసుడు, మొత్తానికి మాత్రం ప్రపంచ దేశాలపైన చాలా రకాలైనటువంటి ఎఫెక్ట్ పడుతున్నది. ఆయనేమో యుద్ధాన్ని ముగిస్తున్నామని మొన్న చెప్పిండు. నిన్నేం చేసిన మరి మెంటల్ ఖరాబ్ అయిపోయిందా లేకపోతే మెదడు పనిచేస్తున్నది నాకైతే అర్థమవుతలేదు. కానీ మళ్ళీ ఆయన సోషల్ ఇది ట్రూత్ సోషల్ అన్నటువంటి ఆయన మీడియా వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక ద్వారా మాట్లాడుతూ, అంటే నిన్న ఉదయం 5 గంటలకి, అంటే ఇవాళ ఉదయం 5 గంటలకంటే ఆల్రెడీ అయిపోయింది, ఒక రోజు అయిపోయింది. ఇక రేపు ఉదయం, అంటే రేపు నేను ఈ వార్తలు చదివేంత వరకు ఒకవేళ ట్రంప్ చేసేటువంటి మాటకి కట్టుబడి అది ఒకవేళ హార్ముజ్ జలసంధిని కనుక తెరిస్తేనేమో ఓకే, ఇక లేకపోతే మాత్రం ఇంక పెద్ద ఎత్తున కూడా ఇంక వాడు యుద్ధం చేసినా లేకపోతే ఇంకేం చేస్తాడో తెలియదు. ఇదానికే మెంటల్ కిరాగాడు. ఇది ఎటు పోతుందో ఎటు తిరుగుతుందో తెలియదు. దీని ద్వారా మనకొచ్చేటువంటి ముడి చమురు కావచ్చు, మిగతా దేశాలకు పోవాల్సినటువంటి వేరే రకాలైనటువంటి అన్ని నౌకలు కూడా మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు కదా, ఇప్పుడు మనం తెలంగాణలోనే చూసుకోవచ్చు. అక్కడ యుద్ధం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి కొరత అవుతుందో, గ్యాస్ సిలిండర్ లేక టిఫిన్ సెంటర్లు మొత్తం చాలా బంద్ అయిపోయినాయి. ఇక హాస్టల్లో అయితే మొత్తం టిఫిన్ పెట్టడే మధ్యాహ్నం. ఇక మధ్యాహ్నంలో 1-2 హోటళ్ళు తెరిచినట్టు ఉంటే ఆ హోటల్లో కూడా కట్టెల పొయ్యితోనే వండుతూ ఉన్నారు. ఇంకా ఈ 15-20 రోజులు జరిగితే ఇంకా ఉన్నట్టేనా? ఇగో ఇదే హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తమ శత్రువులు అంటే ఇజ్రాయెల్, అమెరికాకు తమపై దాడులకు సాయం చేస్తున్న దేశాలకు మాత్రమే జలసంధిని మూసివేశామని, మిగతా దేశాల నౌకలు నిరాటంకంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు గుర్తు చేసింది. అంటే మొన్న మరి మనకు కూడా ఒక 2-3 నౌకలు వచ్చినాయి ఎటు గుజరాత్ ఎయిర్పోర్ట్, గుజరాత్ ఏదైతే ఆ పోర్ట్ ఉందో అక్కడికి రావడం జరిగింది. ఏది ఇంధనంతో ముడి చమురు సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. మరి అంటే ఇండియా కూడా ఏం సహకరించట్లేదు ఇరాన్కో, లేకపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకో, ఇజ్రాయెల్కో ఇక్కడ కూడా సహకరించట్లేదు, న్యూట్రల్గా ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా అదే అంటా ఉన్నారు.
ఏదైతే ఆ యుద్ధానికి సహకరిస్తున్నటువంటి అమెరికా ఎట్లాగో సహకరిస్తుంది బహిరంగానే, ఇక మిగతా కొన్ని చిన్న చితకకి సంబంధించినవి కూడా అటు సహకరిస్తున్నాయి కాబట్టి వాటికి మేము ఇబ్బంది చేస్తాం, ఎందుకంటే మమ్మల్ని మా పైన దాడులకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వెనకరించి మేము కూడా వాళ్ళకు పోకుండా ఆపుతున్నాం తప్పించి మిగతా దేశాలకు కాదు అనేది వాళ్ళు ఇరాన్ సమర్థించుకుంటుంది. సో మిగతా దేశాల నౌకలకు నిరాటకంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు గుర్తు చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ తాజాగా హార్ముజ్ను వెంటనే తెరవాలంటూ 48 గంటల గడువు విధించడం, ఆలోగా తెరవకుండా ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక విభాగం ఖాతం అల్ ఆన్ఫియా వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా కనుక మా విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తూ ధ్వంసమైన మా ప్లాంట్లు పునర్నిర్మించే వరకు దాన్ని తెరవము అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు. ఒకవేళ అట్లయినట్టయితే ఉంటే ఇప్పుడు శత్రు దేశాలు మిత్రు దేశాలు ఏమి లేవు, మొత్తం మూసేస్తాం అంటే ఇండియా లాంటి దేశాలకు రావాల్సినటువంటి ఆధారాన్ని కూడా మూసేస్తాం. ఇంకా మిగతా కూడా ఏదైతే న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలకు ఏదైతే ఈ హార్ముజ్ జలసంధి ద్వారా పడవలు ప్రయాణిస్తూ ఉన్నాయో, నౌకలు ప్రయాణిస్తూ ఉన్నాయో వాటిని కూడా మేము రాకుండా చేస్తామని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ట్రంప్ వాళ్ళకి ఎట్లా ఇస్తావు పగ ఆయనగా వాళ్ళకు రాలేదన్నటువంటి కోపం కాదు, ఏదో అమెరికాకో ఇజ్రాయెల్కో మిగతా కొన్ని వాళ్ళకు సహకరిస్తున్నటువంటి దేశాలకు ఇంధనం రావట్లేదు అన్నటువంటి కోపం కాదు, మిగతా దేశాలకు ఎట్లా మీరు పంపుతారు అన్నటువంటి కోపంతో ఈ ప్రకటన చేసింది అన్నట్టు లెక్క. ఏమైతే చూడాలా.